హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్విక తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మేము కాశ్మీర్ వచ్చేసాం. అది ఎక్కడ అంటే మన హైదరాబాద్లో కాశ్మీర్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు సమ్మర్ ఉత్సవ్ మేళా అని మినీ కాశ్మీర్ని ఇక్కడ మన ప్రసాద్ ల్యాబ్స్ పక్కనే హైదరాబాద్లో అరేంజ్ చేశారు. సో దీనికి ఎంట్రన్స్ టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. అబౌవ్ 3 years వాళ్ళు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మేము 2 టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము. మనకి ఎలాగో సమ్మర్లోని కాశ్మీర్ వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది కదా. సో వెళ్ళలేని వాళ్ళందరికీ ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి. సేమ్ కాశ్మీర్లో ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ ఇక్కడ వస్తుంది. మనకి ఎంట్రన్స్ చూసారా, ఇక్కడ మొత్తం తులిప్ ఫ్లేవర్స్, అక్కడ తులిప్ ఫ్లేవర్స్ కాశ్మీర్లో చాలా ఫేమస్. అలానే ఇక్కడ సేమ్ అరేంజ్ చేశారు. ఫుల్ గ్రీనరీతోని గ్రేప్స్, యాపిల్స్, ఫ్లవర్స్ అలాంటివి బాగుంటాయి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిష్ ఎక్వేరియం ఉంది. ఈ ఫిష్ రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడైతే చాలా చాలా కూల్గా ఉంది. అందుకే చాలామంది ఇక్కడే రిలాక్స్ అయ్యారు. మేము కూడా అక్కడే రిలాక్స్ అయ్యి కాసేపు కూర్చున్నాము. ఈ తులిప్ ఫ్లేవర్స్ అనేవి కాశ్మీర్లో చాలా ఫేమస్. అందుకే ఇటువైపు అటువైపు 2 వైపులు కూడా తులిప్ ఫ్లేవర్స్ని అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చాలా మంచిగా తీసుకుంటున్నారు. ఆ వెనకతల బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా పెట్టారు కనుక వాళ్ళు కూడా కాశ్మీర్లో వెళ్ళాము అనే ఫీలింగ్లోనే ఉన్నారు. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. యాపిల్స్ కూడా చాలా ఫేమస్ కదండి, యాపిల్స్ చెట్లు అవి అన్నీ. సో అలానే సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో మనకి ఇక్కడ కూడా అలానే అరేంజ్ చేశారు. అక్కడ మంచు కొండల్లోని ఎలా మంచు పడుతుంది ఇళ్ళ పైన వాటిపైన, సో అలానే అరేంజ్ చేశారు. చూడడానికైతే నాకైతే కాశ్మీర్లో ఉన్నాననే ఫీలింగ్ అయితే కలిగింది. సో మీరందరూ కూడా అలానే ఫీల్ అవుతారు. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ